మంగళగిరి కుప్పరావు కాలనీ వద్దనున్న రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్, ఓల్డ్ బ్యాంక్ కాలనీలోని మున్సిపల్ స్కూల్ తదితర పాఠశాలల్లో బుధవారం సంచార గ్రంథాలయం సేవలందించింది. ఈ కార్యక్రమంలో సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 12 ఆగస్టు 2026 మంగళగిరిలోని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం సేవలు అందిస్తోంది. ఈ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఈ పిల్లలను ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ పంపటము, వాళ్ళు బుక్స్ తీసుకురావడము అలాగా చక్కగా పకడ్బందీగా చేస్తున్నారు. చాలా సంతోషము. ఈ విధంగా ఎంతో క్రమశిక్షణతో పిల్లలు మెలగడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అందుకు ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మనము ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది ఈ సెల్ ఫోన్లు చూడటానికి అలవాటు పడిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు చూడటం వల్ల కంటి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తర్వాత నిద్రలేమికి దారి తీస్తుంది. తర్వాత వాళ్ళలో ఒంటరితనం తెలియకుండా వాళ్ళలో ఒంటరితనం వచ్చేస్తుంది. తర్వాత తమలోని భావాలు ఇతరులతో అంత బాగా పంచుకోలేకపోతారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ వహించి, ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఇప్పుడు స్కూల్లో చేరని పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్ వదిలిపెట్టడంలా. అంటే పాఠ్య గ్రంథాలే కాదు, స్కూల్లో క్లాసులో చెప్పే పుస్తకాలు కాకుండా వేరే ఇతర పుస్తకాలు కూడా చదవటం అనేదాన్ని మనం ముఖ్యంగా ఈ పుస్తక పఠనం కింద తీసుకుంటాం. మంగళగిరిలో ఉన్న పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ మంగళగిరిలో మాకు ఇక్కడ సంచార గ్రంథాలయాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కోదండరామయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పుస్తక పఠనం ద్వారా లోక జ్ఞానమే కాకుండా ఇవి చదవటం ద్వారా స్టూడెంట్స్లో వీళ్ళందరిలో ఒక నైతిక విలువలు పెంపొందించడానికి ఈ విధమైనటువంటి పఠనము ఎంతో ఉపయోగపడుతుందని మేము గ్రహించాము. అందువలన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి మేనేజ్మెంట్ తరఫున మేము ముందుకు రావడం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్ అందరూ ఈ బుక్స్ తీసుకొని చదవటం మాత్రమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి నీతిని అనేక మందితో షేర్ చేసుకోవడం మేము గమనించి వారిని ఇంకా ప్రోత్సహించడానికి ఇటువంటి అవకాశాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని